హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్లీ ఆ రోజు డిసెంబర్ 25th జెండా ఊర్స్ జరుగుతుందండి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రాజంపేటలో. ఇది మా ఇల్లు. రాజంపేటలో మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ ప్రతి ఇయర్ చేస్తారండి జెండా ఉరుసు. ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి చేస్తున్నారు. అందరూ మనం మామూలుగా వినాయక చవితికి చందాలు అలా వేసుకొని విగ్రహానికి పెట్టుకొని మనం ఎంత బాగా చేసుకుంటాం వినాయక చవితి, అలాగే అనుకుని ఇక్కడ జెండా ఉరుసు చేస్తారు. చందాలన్నీ కలెక్ట్ చేసుకొని చేస్తారు. లేదా ఎవరికైనా మొక్కుబడి ఉంటే ఆ ఇయర్ అంతా ఖర్చు అంతా జెండా ఉరుసుకి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు. బంధువులంతా పిలుచుకొని చేసుకుంటారు జెండా ఉరుసు ఇక్కడ. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒకటి చెట్టు డెకరేషన్ అంతా చేస్తారు కదా, అదే జెండా చెట్టు. జెండాలు ఊరేగించి నార్మల్గా మాకు ఇక్కడ 3 streets ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరూ ముస్లిమ్సే ఉంటారు. మా బంధువులు ఆల్మోస్ట్ అందరూ రిలేటివ్సే, ఒకరికొకరికి రిలేటివ్సే ఉంటారు. ఈ జెండాలను అయితే ఈ స్ట్రీట్స్లో అంతా ఊరేగించేసి ప్రతి ఇంటి దగ్గర డోల్ బాజాతో మళ్ళీ అది తీసుకొని వచ్చి ఇక్కడ జెండా నిలబెడతారండి. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకునేది జానీ, మా చిన్నత్త కొడుకు. అలాగే ఇక్కడ బాగా డెకరేట్ చేస్తున్నారండి. మొత్తం లైటింగ్ అంతా సెట్ చేసి ఇక్కడ మస్తాన్ హాయ్ చెప్తున్నాడు. తన పేరు మస్తాన్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తున్నాడు, కానీ ఛానల్ పేరు తెలీదు అన్నట్టు చెప్తున్నాడు. నవీన్ ఇక్కడ బ్లూ షర్ట్లో, వెనకాల వచ్చి అశోక్ బావ మా పెద్ద మామ కొడుకు బ్లాక్ షర్ట్లో ఉన్నది. ఇక్కడ బాబు మామ. ఆ తర్వాత అందరు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నైట్ భోజనాలు అంతా అయిన తర్వాత జనాన్ని అయితే ఊరేగిస్తారండి. మళ్ళీ ఈ పక్క వచ్చేసారంటే ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే వెనకాల దర్గాలాగా ఉంది కదా, అదైతే అక్కడ కూడా 2 జెండాలు పెడతాం. ఈ దర్గా దగ్గర కూడా పెడతారు. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ పెడతారండి భోజనాలు. కాబట్టి భోజనాలు కూడా ఆల్మోస్ట్ 2 o'clock నుంచి స్టార్ట్ చేశారు రెడీ చేయడానికి. ఇంకా చూసారంటే ఒబ్లై మామ, మా పెద్ద మామ అండి, మా హస్బెండ్ వాళ్ళ పెద్ద నాన్న. ఇంకా చాప్ చేసేవాళ్ళు చాప్ చేస్తున్నారు, హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వంట ఆయన అయితే పెట్టేశాడు వంటకి. ఆ రోజు చేశారండి చికెన్ బిర్యానీ చేశారు. ఇంకా చికెన్ కర్రీ, గోంగూర, రైతా, పప్పు రసం అన్నీ చేశారు. ఇక్కడ గోంగూర పెట్టేశారండి. ఆ పక్క బిర్యానీకి ఏమో స్టార్ట్ చేశారు. ప్రతి ఇయర్ జరుగుతుందండి ఇక్కడ. ఆల్మోస్ట్ 30 years నుంచి జరుపుతున్నారు. నేను పెళ్ళయిన వచ్చినప్పటి నుంచి నాదైతే ఒక 6th జెండా ఉరుసు అని చెప్పుకోవచ్చు. తర్వాత బిర్యానీకి కూడా స్టార్ట్ చేసేసారు ఇక్కడ. అందరినీ పిలుస్తారండి. ఆల్మోస్ట్ ఎవరైతే బంధువులు ఉన్నారో అందరు బంధువులందరినీ పిలుచుకొని వాళ్ళకి భోజనాలు చేసి, ఇంకా పండగ అనుకోండి, జనరల్గా ఒక రంజాన్ ఫెస్టివల్, బక్రీద్ ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అందరు బంధువులను పిలుచుకొని అందరికీ మంచిగా భోజనాలు పెట్టి, రాత్రి కూడా భోజనాలు పెట్టేసి ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 అవుతుంది జెండా స్టార్ట్ చేయడానికి. ఊరేగింపుకి స్టార్ట్ చేసి 5 అవుతుందండి ఎర్లీ మార్నింగ్ మనకి. జెండాలంతా మొత్తం ఊరేగింపి మళ్ళీ జెండాని అక్కడ జెండా చెట్టు దగ్గర పెట్టడానికి. ఇక్కడ చూసారంటే ఇక్కడ మా తాత అండి. మా తాత అంటే మా అత్తమ్మ వాళ్ళ నాన్నగారు. అక్కడ ఉన్నది మా మామగారు. నేను ఇంకా వెళ్ళానండి ఇంటికి వెళ్ళి. మళ్ళీ ఒకసారి నైట్ 7 అవుతుంది అనుకుంటా, 7 or 8 o'clock అందరు భోజనం చేశారు. ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఎలా ఉంది డెకరేషన్ అంతా, కవర్ చేద్దాం ఒకసారి అని చెప్పి వచ్చాను. ఇది చిన్న జెండా చెట్టు, దర్గా మాది. అక్కడ ఉన్నది మా హస్బెండ్. చెప్తున్నారు వెళ్ళు గంధం తీసుకురావాలి, ఇంటికి వస్తారు. గంధం తీసుకెళ్తామండి మనము, లేదా బాస్కాలు అంటాము. గంధం ఎత్తుకుపోయే వాళ్ళు గంధం లేదా బాస్కాలు ఎత్తుకెళ్తాము. బాస్కాలు అంటే ఏం లేదండి, ఫ్లవర్ అంతా మనం మీకు ఐడియా ఉంటే తెలుగు హిందువుల పెళ్ళిళ్ళలో బాస్కం కడతారు కదా, పూలమాలతో అంతా ముందర కవర్ చేసి కడతారు కదా, దాన్నే బాస్కలు అంటారు. కానీ ఇది జెండాకేసే బాస్కం అంటే ఇస్తారు, పూలను కట్టి ఇస్తారు. అది జెండాకైతే వేస్తారు, డెకరేట్ చేస్తారు. దేవుడికి ఇవ్వాలనుకున్న వాళ్ళు అలా బాస్కాలు తీసుకొస్తారు. స్వీట్స్ తీసుకోవాలి, ఏమైనా మొక్కుబడి ఉంటే స్వీట్స్ ఇస్తాం అని మొక్కుకుంటే
స్వీట్స్ ఇస్తాము. తీసుకొస్తారు. కొంతమంది లేదా జనరల్గా అయితే బూందీ తీసుకెళ్ళి లేదా చక్కెర మలీదా అంటారు, మలీదా తీసుకెళ్ళి దేవుడికి చదువుతారు. ఖురాన్ చదివేసి అవి అందరికీ పంచుకుంటారండి. సో అంతా కవర్ చేశాను నేను. మా హస్బెండ్ అంటున్నారు వెళ్దాంపా, వస్తుంది, మనం తీసుకురావాలి, బ్యాండ్ వస్తుంది. కడప నుంచి తీసుకొచ్చారంట. బ్యాండ్ చాలా బాగా చేశారు ఈరోజు. జానీ అంటున్నారు ఏంటి వదలట్లేదా నువ్వు ఇంకా అని. మా హస్బెండ్ మళ్ళీ అంటున్నారు వెళ్ళు అని. నేను కేరళ బ్యాండ్ ఒకటి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడ బ్యాండ్ అంత కనిపించలేదు, ఇంత లోపలికి ఉన్నారు. ఇంక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానండి మా ఇంటికి. వస్తారని బ్యాండ్ వాళ్ళు మా ఇంటి దగ్గరికి. సో బ్యాండ్ వాళ్ళు వచ్చి బ్యాండ్ మేడంతో పాటు బాస్కర్లు అవన్నీ తీసుకెళ్తామన్నమాట. ఇక్కడికి వస్తాం, ఎవరింటి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. బ్యాండ్ వెళ్ళి ముందు వెళ్తూ ఉంటుంది, మనం వెనకాల బాస్కర్లు అవి తీసుకెళ్తామండి. ఇక్కడ అయితే ఇతను అహ్మద్ అనమాట, మా చిన్నత్త, కదిరిబి అత్త వాళ్ళ చిన్న కొడుకు. తను ఉంటే చాలా బాగా ఉంటుందండి, అందరినీ కోఆర్డినేట్ చేసి ఇంకా బాగా, ఇప్పుడు బాగా జరుగుతుంది, తను ఉంటే ఇంకా బాగా హడావిడి చేస్తాడు. సో మేము ఇక్కడ తీసుకెళ్తున్నాము. ముందర బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్తో పాటు మేము వెళ్తున్నాము. పిల్లలు కూడా వస్తారు బ్యాండ్ కోసము. వాళ్ళు ముందర డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మేము ఇక్కడ తీసుకెళ్తాము బాస్కర్లు బ్యాండ్ ముందు నుంచి మేము వెనకాల. అలా ప్రతి ఒక్కరు వస్తారండి. సో ఇప్పుడు చూసారు కదా, ముందర బ్యాండ్ వాళ్ళు ఉన్నారు, వెనకాల మేమంతా వెళ్తున్నాము తీసుకొని బాస్కర్లు అవి. ఇలా అంతా చిన్నపిల్లలు గ్యాంగ్ అంతా డ్యాన్స్ చేస్తున్నారు. అలా వెళ్ళి ఇప్పుడు ఈ బాస్కర్లన్నీ మేము ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు అక్కడ ఉంచి బాస్కర్లు ఇంకా మేము తీసుకెళ్ళిన ప్రసాదం ఏదన్నా మలీదా కానీ చక్కెర కానీ ఇంకా బూందీ లడ్డు కానీ అక్కడ పెట్టేసి అక్కడ నమాజ్ చేసి ఖురాన్ చదివి అక్కడైతే చదివేసిన తర్వాత మళ్ళీ మనకి వెనక్కి తీసుకొని అందరికీ పంచుతారండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ బెంగళూరు సెటిల్డ్ ఉంటారు. ఏదో ఒక్కరోజు ఖాళీగా దొరుకుతుందో హాలిడేస్ ఏవైతే కలిసి వస్తాయో ఆ హాలిడేస్లో పెట్టుకుంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే 2-3 డేస్ కలిసి వస్తే ఫ్రీగా ఉంటారు కదా అని. నేను ఇక్కడ బ్లాగ్ తీసుకుంటున్నాను. అయిపోయింది, ఇంకా అందరూ నమాజ్ కని అందరు నిలబడుకున్నారు అక్కడ పైన, ఆడవాళ్ళంతా కింద ఉన్నారు. సో వాళ్ళు అక్కడ నమాజ్ చేసేసిన తర్వాత ఇది మీరు చూసారు కదా, ముందర బాస్కర్లు అన్నీ పెట్టున్నారు, మళ్ళీ ఇంకా ప్రసాదం అవన్నీ పెట్టున్నారు. ఇవన్నీ మళ్ళీ జెండా కట్టేస్తారండి, ఏవైతే బాస్కర్లు ఉన్నాయో అవన్నీ. చందనం తెచ్చేవాళ్ళు చందనం తీసుకొస్తారు. ఆ చందనం జెండా ఉంటుంది కదా, ఆ జెండాకి జెండాకి చేతులు అచ్చులు వేస్తారండి. జెండాకి మళ్ళీ చందనం కూడా అందరికీ ఇస్తారు పూసుకోమని. సో ఇప్పుడు చూసారు కదా, అక్కడ చేస్తున్నారండి, ప్రేయర్ చేస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు. నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఏదైతే ప్రసాదం మనం తీసుకెళ్ళి ఉంటామో అవన్నీ పంచుకుంటారు. పంచుకున్న తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారండి. జెండా వస్తుంది బాస్కర్లు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటికి బ్యాండ్తో పాటు. వచ్చిన తర్వాత మేము జెండాకి నీళ్ళు పోసి తర్వాత జెండాకి అటు ఇటు తిరిగి జెండా కింద అటు ఇటు ఒక 3 సార్లు తిరిగి జెండాని మొక్కుకొని అంత బాగుండాలి అని చెప్పి మళ్ళీ జెండాని పంపిస్తామండి. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది. చూసారా, ఇక్కడ అందరు పంచుకుంటున్నారు. మస్తాన్ అని చెప్పాను కదా, వాళ్ళ అక్క అనమాట. మా హస్బెండ్ కళ్ళు మూసి హార్ట్ పట్టిస్తున్నారు, ఎవరు ఏంటి అని చెప్పి. తను వాళ్ళ డాటరు. మా ఇంటికి వచ్చేసిందండి జెండా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జెండాని తీసుకొచ్చి ఇలా ఉన్నారండి ఇక్కడికి. మేము ఇంకా లాక్ చేసుకొనేసి ఇల్లంతా ఇక్కడ చూద్దామని వచ్చాం. చాలా వర్షం పడిందండి ఆ రోజు, అదొక్కటే, కానీ డ్రిజ్లింగ్ అనుకోండి, బట్ స్టిల్ పడింది. ఇంకా 25th చలి ఉన్నింది, ఇంకా వర్షం 2 ఉన్నాయి. ఇంకా ఫుల్ బ్యాండ్ అండి, చిన్నపిల్లలు చాలా ఓపికగా కొట్టారు, చాలా ఎనర్జెటిక్గా కూడా కొట్టారు. చిన్నపిల్లలంతా బాగా డ్యాన్స్ చేశారండి. వెనకాల మెరూన్ షర్ట్ వేసుకున్నారు కదా, తను సన్నీ, అబ్బు, తర్వాత
కాల్ చూపించాను కదా, అహ్మద్ అని, వీళ్ళంతా ఒక బ్యాచ్ అండి. నవీన్ వీళ్ళంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా కోఆర్డినేట్ అయ్యి బాగా చేస్తారండి. ఎక్కడ పొరపాట్లు పోకుండా అందరూ హ్యాపీగా ఉండేలాగా చూసుకొని అందరికీ ఇంకా ఫైనల్గా ప్రసాదం అందరికీ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళే చూసుకుంటారండి. ప్రతి ఒక్క దగ్గర ఇలా ప్లే చేస్తూ ఉంటారండి. మన బ్యాండ్ బాగా ప్లే చేస్తారు, చాలా బాగా ప్లే చేశారు వాళ్ళు. సన్నీ అయితే ఆల్మోస్ట్ ఇంకా జెండాని ఇది లాస్ట్లో జెండా చెట్టు దగ్గర పెట్టేంత వరకు తను డాన్స్ చేస్తూనే ఉంటాడు ఫుల్ ఎనర్జీగా. అహ్మద్ అని చెప్పాను కదండి, అహ్మద్ అయితే తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు జాబ్ పర్పస్. తను రాలేదు, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి తను మిస్ అవుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ తను కాల్ చేస్తూ జెండా కంప్లీట్గా ఎత్తేసేంత వరకు తను కాల్లోనే ఉండి చూస్తూనే ఉంటాడు. చాలా మిస్ అయ్యామండి అహ్మద్ని. మా హస్బెండ్ వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో మా హస్బెండ్ వాళ్ళ తాత అంటే మా మామగారి వాళ్ళ నాన్న కూడా ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. మా పెద్దమ్మ అమ్మ వాళ్ళు కూడా సిఐఎస్ఎఫ్లో చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు మా మామ మీరు ఇంతకుముందు చూసుంటే వ్లాగ్లో యాడ్ చేశాను, తను కూడా ఎస్ఐ రిటైర్ అయ్యారండి కడపలో డిటీసీలో. మా లాస్ట్ మామ బాబు మామ, తనైతే మొబైల్కి డీలర్షిప్ రన్ చేస్తున్నారు తిరుపతిలో. మా హస్బెండ్ చెప్తున్నారు ఇంకా లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, పోదాము అని చెప్తున్నారు. సో December 26th ఇంకా 12 అయిపోయింది, చాలా లేట్ అయింది. ఇంకా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్నారు బ్యాండ్ వాళ్ళు. వాన ఎక్కువగా అయిందండి అప్పుడు, ఒక 1/2 hourకి అయితే గ్యాప్ వచ్చింది, 12 కూడా అయింది. ఇంకా మా అత్త బర్త్డే అండి ఆ రోజు, భాను అత్త. December 26th పిల్లలంతా కేక్ తీసుకొచ్చారు కట్ చేయించడానికి. అదే అండి ఇక్కడ ఫంక్షన్. తను మా స్మిత అత్త వదిన. వీడియోస్ వెనక ముందు అయినట్టున్నాయండి. ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ వీడియో ముందుకు రావాలి. తను మా స్మిత వదిన వాళ్ళ కొడుకు అండి. అంటే ఎవరో గెటప్ కావాలి అంటే మా వదిన అయ్యప్ప స్వామి తెచ్చి వేసింది తనకి. యాక్చువల్లీ ఇది వీడియో ముందుకు రావాలి, ఈ వీడియో ముందుకు రావాలి. వెనకాల ఉన్నది వాహిదా వదిన అండి, అక్క అండి, మా పెద్ద మామ వాళ్ళ పెద్ద కొడుకు వైఫ్, మా బావ వైఫ్, శివ బావ వాళ్ళ వైఫ్.
ఇక్కడ లిన్నీ ఉంది, ఆ పక్కన రెడ్ టీ షర్ట్ ఉన్న వాళ్ళు జషు, మా శివ బావ పిల్లలు, మా పెద్ద బావ పిల్లలు. తను మా పెద్ద బావ గ్రీన్ టీ షర్ట్. వెనకాల ఉన్న జ్యోతి మా అత్త వాళ్ళ కొడుకు ఆరెంజ్ షర్ట్లో. గిఫ్ట్ ప్లాన్ చేశారండి పిల్లలు మా అత్తకి. సో ఓకే గిఫ్ట్ అందరూ ఇస్తున్నారు. నేను ఇచ్చాను అని చెప్పి అందరూ వస్తున్నారు. ఒక్కొక్కరు షార్ట్ పెట్టడం మర్చిపోయారు పాపం. ఒక్కొక్కరు అదే గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్కి ఇస్తున్నారండి పోజు. మా అశోక్ బావ మా హస్బెండ్, మా పెద్దమ్మ చిన్న కొడుకు అశోక్ బావ. అస్మిత వదిన మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్ వల్లి అన్న. బాబు హనీష్, హనీ అని పిలుస్తామండి. మా బాబు మామ అండి, మా చిన్న మామ. వెనకాల ఉన్నది మా భానుత్త వాళ్ళ తమ్ముడండి. పాపం ఎక్కువైపోయింది మా అత్త కేక్. యాక్చువల్లీ వీళ్ళంతా మా జ్యోతి చైన్ గిఫ్ట్ చేశాడు. మా అత్త పాపం చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతవరకు అయితే మా అత్తని కళ్ళల్లో నీళ్ళు చూసింది లేదు, చాలా స్ట్రాంగ్. తను చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. మా హస్బెండ్ అంటున్నాడు ప్రతి వీక్ ఏదో ఒకటి ప్లాన్ చేయి, మనం చూడొచ్చు బాను పిన్నిని ఏడుస్తూ అని ఊరికే కామెంట్ చేస్తున్నాడు. అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. మళ్ళీ బ్యాక్ టు జెండా హౌస్. స్ట్రీట్ ఎండ్కైతే వెళ్ళింది జెండా అయితే. ఇంకక్కడ అందరూ డాన్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అప్పుడు 1:30 అయితే అవుతుందండి టైమ్. ఇద్దరు పిల్లలు నిద్రపోయారు, వాళ్ళని ఇంట్లోనే, మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు పిల్లల దగ్గర. నేను ఇలా వచ్చేసాను. ఐ థింక్ ఇదే అండి ఫస్ట్ టైం నేను ఇంత ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ వరకు ఉన్నది. ప్రతిసారి నిద్ర వచ్చి వెళ్ళిపోవడం ఏదో ఒకటి ఉండింది. ఈసారి మాత్రం ఫుల్ జెండా హౌస్ అయితే ఉన్నాను. ఈసారి కొంచెం త్వరగానే అయిపోయిందండి, 2:30 కల్లా ఫినిష్ అయిపోయింది జెండా హౌస్ అయితే. ఎవ్రీ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేది. అండ్ నెక్స్ట్ అందరూ ఆ పొద్దునే నిద్రపోతూ ఉంటారు. లేయడం కూడా లేట్ అయిపోయేది, ఆల్మోస్ట్ 9-10 అయిపోయేది.
సో ఇంకా లాస్ట్ అండి, జెండా అన్ని స్ట్రీట్స్ తిరిగేసి వచ్చేసింది మళ్ళీ జెండా చెట్టు దగ్గరికి. నవీన్ అయితే ఫుల్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ రోజు. సారీ నవీన్, నువ్వు డెలీట్ నువ్వు పెట్టద్దు తిన అని చెప్పావు, బట్ నిజంగానే బాగా డాన్స్ చేసావు ఆ రోజు ఫుల్ ఆన్ నవీన్ నువ్వైతే. ఇంకా మా హస్బెండ్ వినోద్ అండి, ఇంకా మా వదిన పిల్లలు వీళ్ళంతా హసీనా అని చెప్పా కదా వాళ్ళ పిల్లలు. సో అందరితో ఒకసారి చిన్నగా డాన్స్ చేపిస్తున్నారు. ఆ కేశవ్ అంకుల్ అక్కడ ఉన్నది వైట్ షర్ట్లో. అందరికీ కొంచెం పెద్దగా ఉంటారని చూసుకుంటారు ఇక్కడ మా ఏరియాలో, గాంధీనగర్లో. వీళ్ళకి పాపం నచ్చట్లేదు, బ్యాండ్ వాళ్ళు కొట్టదు, ఇంకా బాగా కొట్టండి అని చెప్తున్నారు. తను చెంత అండి, మా భానుత వాళ్ళ కూతురు, పింక్ కలర్ షర్ట్లో ఉన్నారు కదా తను. సో ఇంకా జెండానైతే నిలబెట్టారండి. థర్డ్ డే జెండానైతే ఇంకా పైకి పెట్టేస్తారండి. ఇంకా అంతే అండి జెండా ఉరుసు.